ఇప్పుడు మనం గ్లాస్ పెయింటింగ్ చేద్దామా, అది కూడా ఫెవిక్రిల్ గ్లాస్ కలర్స్తో. మనకి ఫెవిక్రిల్ గ్లాస్ కలర్స్ అనేది మనకి ఈజీగా ఆన్లైన్లో ఏ సైట్లో అయినా మీకు దొరుకుతుందండి. ఫస్ట్ ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఒక స్లిప్ ఉంటుంది, అది మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఒక బ్లాక్ అవుట్లైనర్ అనేది ఉంటుందండి. మనం దీన్ని గ్లాస్ పెయింటింగ్లో వాడతాం. అండ్ మనకి 10 కలర్స్ అనేవి గ్లాస్ కలర్స్ అనేవి వస్తాయి. ఇవి ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి. మనకి 10 కలర్స్ అనేవి వస్తాయి. ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చండి. ఈజీ అప్లికబుల్ ఉంటాయి కాబట్టి ఎవరైనా చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. మీరు ఏ డిజైన్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో అది ఒకటి ప్రింట్అవుట్ తీసుకోండి, లేదా డ్రాయింగ్ అనేది తీసుకోండి. దానికి ఒక ఓహెచ్పి షీట్ అనేది నేను ఇక్కడ ఓహెచ్పి షీట్ మీద చేస్తున్నాను, కానీ మీరు ఈవెన్ గ్లాస్ మీదైనా చేయొచ్చు. ఫస్ట్ డ్రాయింగ్ పెట్టుకోవాలి, దానిపైన ఓహెచ్పి షీట్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా కింద డ్రాయింగ్ చూసుకుంటూ పైన చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇది కదలకుండా ఓహెచ్పి షీట్ అండ్ డ్రాయింగ్ కదలకుండా నేనేం చేస్తున్నానంటే జస్ట్ ప్లాస్టర్తో సెల్లో టేప్తో మనము 4 వైపులా కూడా నేను లాక్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇందాక చూపించాను కదా బ్లాక్ అవుట్లైనర్ అనేది, దాన్ని యూస్ చేసి డిజైను ఎలా ఉంటే అలా నేను ఆ లైన్స్ ఉన్నవన్నీ కూడా నేను బ్లాక్ అవుట్లైనర్తో డ్రా చేసుకుంటున్నాను. దీని తర్వాత మనం గ్లాస్ పెయింటింగ్స్ అనేది వేసేస్తామన్నమాట. చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, మరి ఈజీగా ఉంటుంది. ఇది ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగిందో కూడా తెలుసుకుందామా. మన ఛానల్లో learnwithme.sandhya అంటే ప్రతి కళల గురించి కూడా నేను తెలుసుకుంటూ మీకు కూడా తెలియజేస్తాను. కళలు అంటే జస్ట్ ఊరికే వేయడమే కాదండి, అవి ఎక్కడ పుట్టాయి, ఎలా పుట్టాయి అనేది కూడా, ఏ కాలంలో ఇవి బాగా డెవలప్ అయ్యాయి అనేవి కూడా ప్రతి కళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను నేను. అవన్నీ కూడా మీతో కూడా పంచుకుంటాను. సో ఇప్పుడు గ్లాస్ ఆర్ట్ అనేది ఎక్కడ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ గ్లాస్ ఆర్ట్, ఇది మనకు పేర్లోనే ఉంది కదండి. ఫస్ట్ అయితే దీన్ని స్టెయిన్డ్ గ్లాస్ అని కూడా అనే దానిపైన ఎక్కువ చేసేవాళ్ళు. ఇదేంటి అంటే స్టెయిన్డ్ గ్లాస్ ఎక్కువ కాంతి వెళ్ళినప్పుడు ఇంకా బాగా షైన్ అవ్వడం వలన బాగా కాంతి దాని గుండా వెళ్ళినప్పుడు, లైట్ అనేది వెళ్ళినప్పుడు ఇంకా బాగా కనిపించేది, చాలా అందంగా కనిపించేది. సో అందుకోసం దీన్ని ఎక్కువగా పురాతన కాలంలో అంటే 12th century ఆ టైంలో యూరప్లో చర్చిలలో బైబిల్లో ఉన్న ముఖ్య సందేశాలను కావచ్చు, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ వాటిని ఈ పెయింటింగ్ రూపంలో చేసి చర్చిల చుట్టూ అనేది పెట్టేవారనమాట. ఇది చాలా అందంగా కనిపించేది అనమాట. పెద్ద పెద్ద పెయింటింగ్ వేసేవాళ్ళు. ఇది గోతిక్ కాలంలో 12వ శతాబ్దంలో ఇది కనుగొన్నారు. ఫస్ట్ అయితే యూరప్లో ఉన్న కేథడ్రల్లు మరియు గాజు చిత్రాలను అక్కడ ప్రవేశపెట్టారు. చిన్న చిన్న గాజు ముక్కలను స్టెయిన్ పెయింట్ చేసేవారు. అంటే చిన్న చిన్న కట్ చేసి వాటిని పెయింట్ చేసి వాటిని డిజైన్ ప్రకారంగా అతికిచ్చేవాళ్ళు అనమాట. ఆ తర్వాత వాటిని అన్నింటినీ కరిగించి ఒక గ్లాస్గా తయారు చేసి అప్పుడు వాటి మీద మనం పెయింట్ చేసేవాళ్ళు. తర్వాత ఏం చేశారు, కొన్ని రోజుల తర్వాత పురాతన రోమ్ మరియు చైనాలో రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అనేవి చేసేవాళ్ళు. రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అనేది చాలా బాగా డెవలప్ అయిందండి. అదేంటి అంటే ఒక ఇమేజ్ని ఏదైనా ఒక ఫస్ట్ డిజైన్ డ్రా చేసుకొని, అంటే ముందు వైపు కాకుండా గ్లాస్కి బ్యాక్ సైడ్ అనేది ఈ డిజైన్ని పెయింట్ చేసేవాళ్ళు. తరువాత మొత్తం అంతా కూడా బ్లాక్ పెయింట్ కానీ వైట్ పెయింట్ అలా ఒకే పెయింట్ని మొత్తం గ్లాస్ అంతా పెయింటింగ్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ డిజైన్ ఉన్నది మాత్రం బాగా ఎలివేట్ అయ్యేది. దీన్ని రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అంటారు. ఫస్ట్ ఇది ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే ఈ పెయింటింగ్ ఫస్ట్ రొమేనియన్ చిహ్నాలతో ఉద్భవించింది. తర్వాత ఆస్ట్రియా, బవేరియా, మొరావియా, బైజాంటియం, బొహేమియా, ఇలా వీటికి జానపద కళగా వాటిలో ఆ దేశాల్లో జానపద కళగా గాజుపై చాలా బాగా ప్రసిద్ధి చెందారనమాట. మధ్యయుగంలో
పెయింటింగ్, గాజు పెయింట్ అనేది ఒక పవిత్ర చిత్రాలుగా చేశారు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వీటికి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత వెనిస్, ఇటలీలలో వీటిని బాగా డెవలప్ చేశారు. ఇది యూరప్ అంతటా కూడా బాగా అభివృద్ధి చెందింది. ఇప్పటికి కూడా మీరు గమనిస్తే పాత చర్చిల ఇండ్లల్లో కూడా గాజు పెయింటింగ్స్ ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. బైబిల్లో ఉన్న చిత్రణలతో ఇంపార్టెంట్ వాటిని వీటి గాజు చిత్రాలుగా వేసి అక్కడ పెట్టేవాళ్ళనమాట. అంటే క్రీస్తు జీవితం గురించి, అతని బోధనల గురించి ఇలాంటివి ఉండేవి. తర్వాత వీటిని ఇంటిలో కూడా తీసుకొచ్చారు. అంటే కిటికీలపై, కొన్ని వస్తువులపై అలా వీటిని వేసేవాళ్ళనమాట. చేతి వృత్తుల వారు కూడా గాజును చిత్రించడంలో లైట్ కలర్స్ అనేవి ఉపయోగించారు. ఇలాగే అన్ని దేశాలతో పాటు మన దేశంలో కూడా ఇది ప్రవేశించింది. గ్లాస్ పెయింటింగ్ అనేది మన దేశంలో సాంప్రదాయ దుస్తులతో ఉన్న పౌరాణిక వ్యక్తులు, స్త్రీలను ఎక్కువగా ఫస్ట్ భారతదేశంలో ఈ పెయింటింగ్లో వాడేవాళ్ళు. 20వ శతాబ్దంలో ఇంకా వీటిని అన్వేషణ మరియు వివిధ రకాల కళాత్మకతలు ఎక్కువైపోయాయి. అందుకని దానికోసం ఇప్పుడు సపరేట్గా పెయింట్స్ అనేవి కూడా వచ్చాయి. అంటే ఇప్పటికీ చూస్తే మీరు చాలా ఇండ్లల్లో వీటిని ఆర్కిటెక్చర్ కూడా దీంట్లో బాగా ఇంక్లూడ్ అయింది. అదే దీనిని తమిళనాడుకు చెందిన, వెల్లూరుకు చెందిన శ్రీమతి సంగీత కామేష్ ఈ కళను ఇంకా దీని గురించి తెలుసుకొని మీకు తెలియజేస్తాను. చూసారు కదా, ఇప్పుడు పెయింటింగ్ అయితే అయిపోయింది. గ్లాస్ పెయింట్స్తో చాలా ఈజీగా అయిపోయింది కదా. సో ఇంకా మనం కార్నర్లో వేసాం కదా, ఆ స్టిక్కర్స్ తీసేసి నీట్గా దీన్ని చూద్దాం ఎలా వచ్చింది. ఎలా ఉందంటారు? ఈజీగా ఉంది కదా, చాలా ఈజీగా ఉంది. మీరు కూడా చేసేదండి వెంటనే. ఎలా ఉంది, మీరు ఎలా అనిపించింది, మీరు చేసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో మన క్లాస్లో అంటే మన ఛానల్లో ఇలాంటి చాలా క్రాఫ్ట్ ఐటెంకి సంబంధించినవన్నీ కూడా మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే నేను కూడా ఒక క్రాఫ్ట్ టీచర్ని. సో మీకు చాలా హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ కావచ్చు, ఇలాంటి క్రాఫ్ట్ ఐటెం కావచ్చు, ట్రెడిషనల్ ఆర్ట్స్కి సంబంధించిన చరిత్ర కావచ్చు, ఇలాంటివన్నీ అయితే మీకు నేను తెలియజేస్తాను. చూసారా, ఇక్కడ ఇది బ్లాక్ అవుట్లైన్ ఇచ్చాను. పక్కనే మనం చిన్నది పెట్టుకున్నాం కదా, అది నేను గోల్డ్ 3D అవుట్లైనర్ అనేది ఇచ్చాను. సో అవి రెండు మీరు అబ్జర్వ్ చేస్తే వైట్ మీద చూసారా, పేపర్ మీద పెడితే ఎంత బాగా కనిపిస్తుందో. దీన్ని మీరు వాల్ డెకర్గా కూడా చాలా బాగా యూస్ చేయొచ్చండి. ఇక్కడ మీరు చిన్న టిప్ ఏంటి అంటే, బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ బబుల్స్ రాకుండా మీరు చేసుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకటి 3D అవుట్లైనర్ ఇచ్చాను, ఒకటి బ్లాక్ అవుట్లైనర్ ఇచ్చాను. సో మనం 3D అవుట్లైనర్లో కూడా మనకు చాలా కలర్స్ వస్తాయి.